చెప్పండి మీరు అంటే డైలీ సేమ్ రెగ్యులర్గా ఉన్న స్టూడెంట్స్ హంగర్ స్ట్రైక్ చేస్తారా లేదా డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ అవుతున్నారు? ఇంటర్న్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి 16 డేస్ నుంచి ఇక్కడ స్ట్రైక్లో దిగాము. ఒక 5 డేస్ నుంచి రిలే హంగర్ స్ట్రైక్లో ఉన్నాము. దీనికన్నా ముందు ఒక 15 డేస్ నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చాము. అయినా గవర్నమెంట్ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. సో డిఫరెన్స్ ఏంటంటే ప్రైసింగ్ ఎట్లా డిఫరెన్స్ ఉంది మీకు అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్? ఇప్పుడు సేమ్ ఈ ఆయుష్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అన్ని స్టేట్స్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు ఢిల్లీ అయితే టాప్లో ఉంది. మనకైతే 1,38,000 పీజీస్కి. ఇంకా మన తెలంగాణ మాత్రం లీస్ట్, ఈ కంట్రీలో లీస్ట్ ఉంది 30,000. ఇంకా ఇంటర్న్స్కి అయితే 13,000 మాత్రమే ఇస్తున్నారు. సో బీహార్ లాంటి స్టేట్స్లో కూడా 99,000, ఇంచుమించు 1,00,000 వరకు ఇస్తున్నారు. కానీ మన స్టేట్లోనే 30,000 వరకు ఇస్తున్నారు. సో దీని గురించే మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం చాలా పెద్ద ఛాన్సెస్ ఉన్నాయని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. అంటే నమ్మకం ఉందా ప్రభుత్వం పైన? ఎందుకంటే గతంలో అసెంబ్లీలో మాట్లాడారు, ఇప్పుడు పట్టించుకోలేదు. అండ్ అలాగే 2016 నుంచి ఉన్న మీకు ఇది 2016 నుంచి 23లో మీరు ఆల్రెడీ ప్రొటెస్ట్ చేశారు, 60+ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు అన్నారు, అయినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా సరే పట్టించుకోవడం నమ్మకం ఉంది అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ పైన? మేమైతే గవర్నమెంట్కి అయితే పూర్తి సపోర్ట్లో ఉన్నాం. మేమైతే గవర్నమెంట్కి అగెన్స్ట్గా వెళ్ళాలని మాత్రం అసలు ఒక ఆలోచన అనేది లేదు. ప్రభుత్వం మాత్రం తొందరగా స్పందించాలని మాత్రం కోరుకుంటున్నాం. అంటే ఇంత ప్రొటెస్ట్ చేసినా సరే బట్టి మీరు పాజిటివ్ ఉన్నా అని చెప్పేసి చెప్తారు గవర్నమెంట్. కానీ పాజిటివ్ కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా, పట్టించుకుంటలేదు కదా. అదే అండి, మేమైతే పీస్ఫుల్ ప్రొటెస్ట్తోనే ఇప్పుడు దాకా ముందుకు సాగాం. అదే కంటిన్యూ చేద్దామని ప్రభుత్వం కూడా తొందర రెస్పాండ్ అయితే మంచిది. లేదనుకో ఇంకా స్టూడెంట్స్ అందరం కలిసి వేరే విధానాలుగా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో యూజీస్ పరిస్థితి ఎట్లుందో? మీరు పీజీస్కి ఎంత ఉంది, సో యూజీస్కి ఎంత, వేరే ఇంటర్న్స్కి వేరే స్టేట్లో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది? వేరే స్టేట్స్లో 25+ ఉందండి. ఓన్లీ మన తెలంగాణ స్టేట్లో మాత్రం 13,754 రూపీస్ ఇస్తున్నారు. అది చాలా డైలీ వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా చూసుకుంటే కానీ చాలా తక్కువ. ఈ కంట్రీలోనే తక్కువ ఇస్తున్నారు మనకి. మాకు ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 20,000, 22,000 వరకు ఇస్తున్నారు. మనకేమైంది? వాళ్ళు ఆన్ పార్ విత్ అలోపతి అనే జియోని కంటిన్యూ చేసుకుంటూ పోయారు. ఎప్పుడైతే విభజన జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాత్రం ఏదైతే జియో ఉందో అదే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే ఇప్పుడు పెంచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ మాత్రం పెరగలేదు, సేమ్ 13,000 మాత్రమే ఉంది. సో ఇట్లా ఓన్లీ స్టూడెంట్స్ అయినా మీకు ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా ఉంది ఈ ప్రొటెస్ట్లో? ఓన్లీ మీ ఎక్కువ స్టూడెంట్స్ వచ్చి వీళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మీకు? వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది, కానీ ఇది మేమైతే స్టూడెంట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నాం ప్రొటెస్ట్లో. సో ఏం చెప్పాలంటారు ఫైనల్గా? ఇన్ని డేస్ ఆఫ్ ప్రొటెస్ట్ అందరూ కూడా చేస్తారు కాబట్టి, సో ఫైనల్గా ఏం చెప్పాలంటారు గవర్నమెంట్కి? ఒకటే అండి, మా వాయిస్ అనేది గుర్తించండి. మేమైతే పీస్ఫుల్గానే గవర్నమెంట్ సపోర్ట్ కోసమే కోరుకుంటున్నాము. ఎంత తొందర వీలైతే అంత తొందరగా గవర్నమెంట్ స్పందించాలని గుర్తించకపోతే త్వరలో చూస్తారు, ప్రభుత్వం చూస్తుంది. అంటే మీరు సపోర్ట్ ఉంటా అంటారు, అదే మా యూనిటీతోనే మేము ఎలా సంపాదించాలో మేము ట్రై చేస్తాం. సో ఎంతమంది ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు పీజీస్? ఇప్పుడు ఆయుష్ ఇది హోమియోపతిలో అయితే మేము 100 మెంబర్స్ ఇంటర్న్స్ ఉన్నాం, ఒక 130 మెంబర్స్ పీజీస్ ఉన్నాం. అలా ఆయుర్వేదాల 135 పీజీస్, 65 ఇంటర్న్స్, అట్లా యునానీలో ఒక 60 మెంబర్స్. మళ్ళీ మీరేమో డబ్బులు పెంచండి అని చెప్పేసి చెప్తారు, కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్తుంది. అసలు నార్మల్గా శాలరీస్ ఇవ్వడానికి, పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు. అలాంటి మళ్ళీ మీకు ఇది ఇంకా ఆర్థిక బాధం అవుతుంది, మళ్ళీ అవుతుంది అంటారా గవర్నమెంట్? ఇప్పుడు తెలంగాణ అనేది చాలా పెద్ద రాష్ట్రము, ధనిక రాష్ట్రం అని చెప్తుంటారు. మరి పక్క రాష్ట్రంతో పోలిస్తే మనం చాలా ముందంజలో ఉన్నాం. సో వైద్య వృత్తికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో మేము అడిగేది మాకు కావాల్సింది, మాకు ఏదైతే అవసరం ఉందో మేము అదే అడుగుతున్నాం. మాకు అవసరం లేనిదైతే మేము అడుగుతలేము. మేము డిజర్వ్ చేస్తాం కాబట్టి మేము అడుగుతున్నాం, కావాల్సిందే అడుగుతున్నాం.